అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఇన్స్టాలో బూతు స్టాండప్ కామెడీ పేరుతో అసభ్య పదజాలం. నెట్లో ట్రెండ్ అవుతున్న అశ్లీల సెటైర్లు, అందమైన మహిళలతో బూతు సెటైర్లు, అమ్మాయిలు మాట్లాడినట్లే ఏఐ వీడియోల రూపకల్పన, సోషల్ మీడియాలో కోట్ల కొద్దీ వ్యూస్, రీల్స్ మోజులో అశ్లీలం వైపు పయనం, పిల్లల మెదళ్లలో విషం నింపుతున్న ఫేక్ గాళ్లు, డబ్బు సంపాదన కోసం ఐటీ నిపుణుల కక్కుర్తి, కంప్లైంట్ చేస్తే జైలుకే అంటున్న నిపుణులు. తొలి వెలుగు హైదరాబాద్. ఫ్యామిలీ అంతా ఇంట్లో కూర్చుని సరదాగా గడుపుతున్న సమయంలో 8 ఏళ్ల చిన్నారి ఆన్లైన్ రీల్స్ చూస్తోంది. నా కోసం 2 చుక్కలు కార్చే మగాడే లేడా అని స్టాండప్ కామెడీ షోలో ఓ లేడీ అంటోంది. ఇది విన్న ఆ చిన్నారి తండ్రి షాక్కు గురయ్యాడు. వెంటనే ఫోన్ తీసుకుని ఇక మీదట ఇన్స్టాగ్రామ్ చూడొద్దంటూ ఆ చిన్నారిని మందలించాడు. మరుసటి రోజు బస్లో ఆఫీస్కు వెళ్తుండగా మళ్లీ అదే వాయిస్. అతని పక్కన కూర్చున్న వ్యక్తి ఫోన్లో నుంచి అది వచ్చిందని అతనికి అర్థమయ్యింది. కట్నం తీసుకున్న నా భర్త దగ్గరి నుంచి రోజూ రాత్రికి రూ. 2000 తీసుకుంటా అని ఓ మహిళ మాట్లాడుతూ చెబుతోంది. అనంతరం ఆఫీస్ బ్రేక్ మధ్యలో అతను సరదాగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాడు. ఓ వీడియో చూసి బిత్తరపోయాడు. ఆ వీడియోలో ఓ యువతిని ఆమె కొలీగ్ నెంబర్ అడిగాడు. నెంబర్ ఎందుకు? రూ. 50,000 ఇస్తే ఓయోకి వస్తా అని ఓ యువతి అంటోంది. ఇది ఒక్కడి అనుభవమే కాదు. ఇటీవల కాలంలో ఇలా షాకైన వారు వేలు, లక్షల సంఖ్యలో తారసపడుతున్నారు. అందమైన భామల బూతు పురాణం ఆకట్టుకునే రూపం, అందమైన శరీర సౌష్ఠవం, మత్తెక్కించే స్వరం. కాని అన్నీ అసభ్య, అశ్లీల, బూతు మాటలే. ఇదేమిటి ఇంత అందంగా, బాగా చదువుకున్నవారిలా కనిపిస్తున్న అమ్మాయిలేంటి ఇలా చేస్తున్నారేంటి అనే ఆశ్చర్యం కలగకమానదు. అదంతా ఏఐ మాయ. అది బూతుల బొమ్మ. కృత్రిమ మేధతో రూపొందించిన ఈ వీడియోలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో వైరల్ అవుతున్నాయి. ఎక్కడో స్టాండప్ కామెడీ తరహాలో నిలబడి జోకులు చెబుతున్నట్టుగా కనిపించేలా రూపొందిస్తున్నవి కొన్ని అయితే, కేవలం బికినీ వేసుకుని రోడ్లపై తిరుగుతూ ఇంటర్వ్యూలు చేస్తున్నట్టుగా తయారు చేస్తున్నవి మరికొన్ని. మహిళలు, యువతుల క్యారెక్టర్లతో మహిళలను కించపర్చేలా, పురుషులపై ద్వంద్వ అర్థాలతో సెటైర్లు వేస్తూ ఈ వీడియోలు సిద్ధమవుతున్నాయి. వాస్తవానికి కృత్రిమ మేధను సరిగ్గా వినియోగించుకుంటే వచ్చే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. కానీ సరదాకో, వైరల్ కావాలనో, కాసుల కక్కుర్తితోనో ఇలాంటి అశ్లీల వీడియోలను ఏఐతో రూపొందిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఫోన్ ఓపెన్ చేస్తే అన్నీ అవే. ఇటీవల కాలంలో ఫోన్ ఓపెన్ చేస్తే చాలు డబుల్ మీనింగ్ డైలాగులు, బూతు మాటలతో వందలాది వీడియోలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అచ్చా ఎఫ్ఎం అనే ఓ ఇన్స్టాగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసి ఏఐతో అమ్మాయిలు బూతులు మాట్లాడుతున్నట్లు వీడియోలు వదులుతున్నారు. పచ్చి బూతులు ఉన్న ఆ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు టెక్కీలు కాసులకు కక్కుర్తి ఏఐ టెక్నాలజీ అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ వీడియోలు ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ వీడియోలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చూస్తున్నారు. అచ్చం మనిషే అలా మాట్లాడుతున్నట్లు ఉంటుంది. అవి ఏఐ వీడియోస్ అని అంత ఈజీగా కనిపెట్టలేరు. ఈ వీడియోలకు కోట్ల కొద్దీ వ్యూస్ వస్తుండడంతో ఇలాంటి మరికొన్ని ఖాతాలు పుట్టుకొచ్చాయి. సోషల్ మీడియాలో అసభ్య కంటెంట్, రీల్స్, వీడియోస్ పోస్ట్ చేసి కొందరు భారీగా సంపాదిస్తున్నారు. తద్వారా సోషల్ మీడియా మొత్తం బూతు మాటలతో నింపి చిన్నారుల మెదళ్లను కలుషితం చేస్తున్నారు. పూర్తిగా వారిని తప్పుదారిలోకి నెడుతున్నారు. అయితే ఇలాంటి వీడియోలు కొన్ని రోజుల క్రితం మధ్యప్రదేశ్లోనూ చక్కర్లు కొట్టాయి. వీటిని క్రియేట్ చేస్తున్న ముగ్గురితో పాటు ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 296 బి ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి వారికి 3 నెలల జైలు శిక్ష లేదా ₹1,000 జరిమానా విధించారు. ఇదే తరహా చర్యలను ఇక్కడి పోలీసులు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. కఠిన నిబంధనలు ఎక్కడా?
సామాజిక మాధ్యమాల్లో పెట్టే వీడియోలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. అసభ్యత, అశ్లీలం, బాలికలపై నేరాలు, మహిళలను కించపరిచేలా వీడియోలు రూపొందించడం కేంద్ర ఐటీ చట్టం ప్రకారం నేరం. యూట్యూబ్, ఇన్స్టా వంటి పెద్ద సామాజిక మాధ్యమ కంపెనీలు ఏఐ వీడియోలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు రూపొందించాయి. ముఖ్యంగా పూర్తిగా కృత్రిమ మేధ, డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన వీడియోలకు ఇది ఏఐతో రూపొందించినది అని స్పష్టంగా తెలిసేలా పేర్కొనాలి. అడల్ట్ కామెడీ అయితే ఆ వీడియోలపై 18 పెద్దలకు మాత్రమే అని పేర్కొనాలి. కానీ చాలామంది వీటిని పాటించడం లేదు. ఇలాంటి వారిని గుర్తించి శిక్షలు విధించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఇలాంటి కంటెంట్ను నియంత్రించడానికి కఠినమైన గైడ్లైన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల మధ్యప్రదేశ్లో ఇలాంటి వీడియోలు రూపొందించిన 4గురిని పోలీసులు అరెస్టు చేసి జైలు శిక్ష విధించారు. ఇది ఇతరులకు హెచ్చరికగా మారింది. ఏఐతో రూపొందించిన ఇలాంటి వీడియోలు సమాజంలో మహిళల పట్ల దృక్పథాన్ని వక్రీకరిస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాగ్రత్తలు మరియు సలహాలు. పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిఘా పెంచండి. పేరెంటల్ కంట్రోల్ టూల్స్ ఉపయోగించండి. అశ్లీల కంటెంట్ కనిపించినప్పుడు వెంటనే రిపోర్ట్ చేయండి. ప్లాట్ఫామ్లలోని రిపోర్ట్ ఆప్షన్ వాడండి. ఏఐ కంటెంట్ను గుర్తించడానికి వీడియోలలో వాటర్మార్క్ లేదా లేబుల్ చూడండి. చిన్నారులకు ఆన్లైన్ సేఫ్టీ గురించి అవగాహన కల్పించండి. తప్పుడు కంటెంట్ నుంచి దూరంగా ఉండమని చెప్పండి. వయోజనులు అడల్ట్ కంటెంట్ చూసేటప్పుడు ప్రైవసీ మెయింటైన్ చేయండి. పిల్లల ఫోన్లలో రెస్ట్రిక్టెడ్ మోడ్ ఆన్ చేయండి. ఐటీ చట్టం ప్రకారం అసభ్య కంటెంట్ పోస్ట్ చేస్తే శిక్షలు ఉన్నాయని తెలుసుకోండి. అలాంటి ఖాతాలు బ్లాక్ చేయండి.